యోబు 23. అప్పుడు యోబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, నేటి వరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను. నా వ్యాధి నా మూలుగు కంటే భారముగా ఉన్నది. ఆయన నివాస స్థానము నొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడునుగాక. ఆయన సన్నిధిని నేను వాద్యమును విశదపరచెదను, వాదములతో నా నోరు నింపుకొనెదను. ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అది నాకు తెలుసుకొందును. ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకొందురు. ఆయన తన అధిక బలము చేత నాతో వాద్యమాడునా. ఆయన అలాగూ చేయక నా మనవి ఆలకించును. అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వాద్యమాడవచ్చును. కావున నేను ఎన్నటికీ నా న్యాయాధిపతి వలన శిక్ష నొందకపోదును. నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు, పడమటి దిశకు వెళ్ళినను ఆయన కనపడుట లేదు. ఆయన పనులు జరిగించి ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు. దక్షిణ దిశకు ఆయన ముఖము తిప్పుకొని ఉన్నాడు, నేను ఆయనను కనుగొనలేదు. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనపడుదును. నా పాదములు ఆయన అడుగుజాడులు విడువక నడిచినవి. నేను అటు ఇటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని, ఆయన పెదవుల ఆజ్ఞ నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. అయితే ఆయన ఏక మనసు కలవాడు, ఆయనను మార్చగల వాడెవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును. నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చును. అట్టి పనులను ఆయన అనేకము జరిగించిన వాడై ఉన్నాడు. కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను. నేను ఆలోచించినప్పుడల్లా ఆయనకు భయపడుచున్నాను. దేవుడు నా హృదయమును కృంగచేసెను, సర్వశక్తుడే నన్ను కలవరపరిచెను. అంధకారము గాఢాంధకారపు నన్ను కమ్మియుండునను నేను నాశనము చేయబడి ఉండలేదు.